ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని యూనివర్సిటీ టీచర్స్ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోటిలోని బీసీసీఈ భవన్ లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఏఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ 47 మంది యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లను నిరాకరించడం దుర్మార్గపు చర్యగా వర్ణించారు. వెంటనే 47 మంది టీచర్ల ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ వీసీని తొలగించి ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఉన్న మొత్తం ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చానండి. ప్రొఫెసర్ మనోహర్ సార్ను చాలా అక్రమంగా, అన్యాయంగా, అన్డెమోక్రటిక్గా సస్పెన్షన్ మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే సారు ఒక ఉస్మానియా యూనివర్సిటీ అది ఒక ఉద్యమాలకు గడ్డని చెప్పుకుంటున్నటువంటి ఆ ఉస్మానియాలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక మనోహర్ సారు ఆయన ఓబీసీ కులానికి కూడా చెందినారని తెలిసింది మాకు. సో ఒక ఓబీసీ ప్రొఫెసర్స్ను అట్లా సస్పెండ్ చేయటం అనేది చాలా అన్యాయంగా ఫీల్ అవుతున్నాము. తర్వాత అది ప్రజాస్వామ్యం అన్డెమోక్రటిక్ కూడా అనుకుంటున్నాము. సో దాన్ని మీరు కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఒక ప్రొఫెసర్ని అలా చేయటము అనేది చాలా విచారించదగ్గ విషయం. సార్ ఏదైనా చేసి ఉంటే ఒక ఎంక్వైరీ చేయాలి, ఏదైనా షోకాజ్ నోటీసెస్ ఇవ్వాలి. దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో వన్ హ్యాస్ టు ఫాలో దట్ ప్రొసీజర్ without which you cannot suspend any professor according to your own whims and fancies. సో అందువల్ల మేము దాన్ని కండెమ్ చేస్తూ తర్వాత 47 మంది టీచర్స్ క్యారియర్ అడ్వాన్స్మెంట్స్ కూడా నిలిపేశారు. అది ఇమ్మీడియట్గా ఇవ్వాలని కోరుతున్నామండి. ఎందుకంటే క్యారియర్ అడ్వాన్స్ ఈరోజు మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో 47 మంది అధ్యాపకులకు వాళ్ళకు అన్ని అంటే రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత 15, 20, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ను, బెస్ట్ టీచర్స్ను, బెస్ట్ రీసెర్చర్స్కు ప్రమోషన్ ఇవ్వకుండా వీసీ తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన వాళ్లకు ఏమి లేకున్నా కూడా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. అన్నీ ఉన్న వాళ్ళకి నిరాకరించిండు. దీనివల్ల ఉస్మానియా యూనివర్సిటీలో గత 4 నెలలుగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి అధ్యాపకులకు అండగా ఉంటున్నటువంటి ఔటా ప్రెసిడెంట్ మనోహర్ గారిని అతన్ని సస్పెండ్ చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది, ఈ యొక్క ప్రొటెస్ట్ ఆగిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోని ఆయన మనోహర్ను సస్పెండ్ చేయడం జరిగింది. మనోహర్ను ఎందుకు సస్పెండ్ చేసిండు అని మేము అడిగితే ఆయన చెప్పిన కారణాలు చాలా అంటే ఎవరు హర్షించని, ఎవరు మెచ్చని కారణాలు ఉన్నాయి. ఏమంటారంటే లెటర్ ఐడి యూజ్ చేసిండు అంటారు. లెటర్ ఐడి ఎందుకు యూజ్ చేయండి అంటే అవుటా టైం అయిపోయింది, కానీ కొత్త బాడీ ఎన్నిక అయ్యేంత వరకు ఆ బాడీ ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆయనే అవుటా ప్రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తాను. మనకు ముఖ్యమంత్రి టర్మ్ అయిపోతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు కదా, ఉన్న వ్యక్తే ఉంటాడు. అదేవిధంగా రూల్స్ ప్రకారం ఆయనే ఉంటాడు. మరి ఆ రూల్స్ తెలిసి కూడా మరి వీసీ గారు ఈయన లెటర్ ఐడి యూజ్ చేసిండు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను. అదొక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఇంటర్వ్యూ బోర్డులో ఆయన